పాండవులలో పెద్దవాడు ధర్మరాజు అనే పేరు, ఎందుకంటే ఆయనకు తండ్రి యమధర్మరాజు. నిజాయితీ ధర్మానికి జీవితాంత రూపం. జూదంలో హరాని, అరణ్యవాసం వంటి కష్టాలను కూడా సమానంగా భరించాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు తర్వాత రాజ్యాన్ని సమతుల్యం చేశాడు. యుధిష్ఠిరుడి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సత్యవంతుడు, ఏ సందర్భంలోనూ అబద్ధం చెప్పాడు. నిజాయితీ ఎంత గొప్పవో చూపించాడు. కష్టాలు వచ్చినా కోపం కోల్పోకుండా శాంతంగా ఉంటాడు. పెద్దవాడి బాధ్యత ఎలా ఉంటుందో నేర్పాడు. ధర్మానికి కట్టుబాటు, రాజ్యానికి కుటుంబానికి ధర్మబద్ధంగా మాత్రమే పనిచేశాడు. చిన్నవారి తప్పులు క్షమించే గుణం ఉంది. యుధిష్ఠిరుడిని చేసిన తప్పులేంటంటే జూదం ఆడడం. జూదం ఆడకూడదని తెలిసినా కౌరవుల హాస్యాన్ని తిరస్కరించలేదు. ధర్మరాజు అయినా జూదం లోటు పడటమే అతని పెద్ద తప్పు. అన్ని నిజం చెప్పడం. కౌరవుల బలహీనతలు, యుద్ధ కౌశలం విషయంలో కూడా ప్రతిదీ నిజం చెప్పాడు. ప్రతిసారి సత్యం అన్నది అవసరం కాని చోట కూడా చెప్పి శత్రువులకు అవకాశాలు కల్పించాడు. ద్రౌపది అవమానాన్ని అడ్డుకోలేకపోవడం. జూదంలో ద్రౌపదిని పోగొట్టినప్పుడు తానే గట్టి బలంగా ఆగలేదు. తప్పుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఎటువంటి ఆహ్వానంలోనైనా ముందు ఆలోచన ముఖ్యం. విపరీతపు వ్యసనాలు, తార్కిక బలహీనతలు దూరం పెట్టాలి. సత్యం గొప్పది, కానీ కొన్ని సందర్భాల్లో బుద్ధి కూడా అవసరం. ధర్మానికి సమయానుసారం వ్యూహం కూడా తోడుగా ఉండాలి. క్షమాశీలతకు సరి అయిన హద్దు ఉండాలి. క్రమం తప్పితే ధర్మానికి హాని కలిగితే క్షమించకుండా ఆపాలి.